హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. సాయంత్రం వేళ కాగానే అందరికీ ఏమైనా స్నాక్స్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదండీ! అలాంటప్పుడు రొటీన్‌గా చేసుకునే మిరపకాయ బజ్జీలు కాకుండా ఇలా ఒకసారి కాలీఫ్లవర్‌తో అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. కాలీఫ్లవర్‌ని ఎప్పుడైనా సరే నైఫ్‌తో కట్ చేయకుండా ఇలాగా చేత్తో ఫ్లవర్‌లాగా తుంచుకోవాలి. అలా ఉంటేనే కాలీఫ్లవర్ షేప్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా గోబీ ఫ్లవర్‌ని మరీ అంత పెద్ద సైజులో కాకుండా, మరీ చిన్న సైజులో కాకుండా ఇలాగ మీడియం సైజులో తుంచుకోవాలి. ఈ విధంగా తుంచుకున్న వాటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను. ఆ తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్‌లో కాలీఫ్లవర్‌ని బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ వేడయ్యాక మనం తుంచుకున్న వాటన్నింటిని ఈ ఈ బాయిలింగ్ అవుతున్న వాటర్‌లో వేసి 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మరొక పక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కేజీ శనగపిండి, పిడికెడు బియ్యం పిండి, మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు సోడాను కూడా వేసి కలుపుకోవాలి. అలాగే దీనిలోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఓమా. ఒక స్పూన్ ఓమా ఇలా చేత్తో నలుపుతూ వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది దానిలోకి దిగుతుంది. ఆ తర్వాత సరిపడని నీళ్ళు ఇలా ఇలాగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలకు కలిపినట్టు కాకుండా ఇలాగ జారుడుగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ముందుగా వేసుకున్న కాలీఫ్లవర్ బౌల్‌లో ఉడికిపోయాయి. దీన్ని దించుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్‌లో ఉన్న వాటర్ అన్నిటిని వార్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ బాగా వేడవ్వాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఇలా కాలీఫ్లవర్ ముక్కలను కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిలో ముంచుకుంటూ ఇలా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వాటన్నింటిని కదపకుండా అలాగే 2 నిమిషాలు వదిలేయాలి. వెంటనే గరిటెతో తిప్పకూడదు. గరిటెతో తిప్పినట్టయితే అవి చెదిరిపోతాయి. కాలీఫ్లవర్ ముక్కలకి పలుచగా పిండి పట్టనివ్వాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపించినట్టయితే కొన్ని నీళ్లు పోసుకొని ఇంకొంచెం జారుడుగా పిండి కలుపుకొని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లవర్ బజ్జీలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బ్రౌనిష్ కలర్ లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్‌ని మీడియం టు హైకు అడ్జస్ట్ చేసుకుంటూ కాలీఫ్లవర్ బజ్జీలన్నింటినీ ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఒక వాయి అయిన తర్వాత ఇంకొక వాయి వేసుకుంటున్నాను. అంతేనండి. రొటీన్‌లా చేసుకునే మిరపకాయ బజ్జీలు కాకుండా ఇలాగ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన టేస్టీ కాలీఫ్లవర్ బజ్జీలు రెడీ అయ్యాయి. దీంతో పాటుగా పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు కూడా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాంటి కాలీఫ్లవర్ బజ్జీలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.